హలో హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మనం వెయిట్ చేస్తున్నటువంటి ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ అన్నది మనకి ఇంటర్నల్ లింక్ నెట్వర్క్ అన్నది మనకి అప్డేట్ ఇచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మన యాప్లో ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ అన్నది మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ముందుగా మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, మనకి ఇంటర్నల్ లింక్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత యాప్ అయితే మీరు అప్డేట్ చేసుకోవాలి. మీకు ఈ టైప్లో వస్తుంది స్లైడ్ టు అప్డేట్ అని, దీని పక్కకి డ్రాగ్ చేయండి, యాప్ అన్నది మీకు అప్డేట్ అవుతుంది. సో నేను ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ అన్నది మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలని నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ రకంగా మీరు వ్యాలెట్ అన్నది మీరు క్రియేట్ చేసుకుని ఉంచుకోండి. మనకి ఏ డ్రాప్ అనేది మనకి లాంచ్ అయిన తర్వాత మీకు ఆ వ్యాలెట్లోకి డైరెక్ట్గా మీకు ఐటీఎల్ఎక్స్ టోకెన్స్ అనేవి వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు యాప్ అప్డేట్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్నల్ లింక్ యాప్ అనేది ఈ టైప్లో ఉంటుంది. వెరిఫైడ్ ఐటీఎల్జీ అని చెప్పేసి మనకి ఇక్కడ కొత్తగా కనిపిస్తుంది. సో ఇదైతే మనకి కనిపించట్లేదంటే మనకి యాప్ అనేది అప్డేట్లో లేదని విషయం. సో ఇక్కడ మన ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ అనేది మనకి ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ డౌన్లైన్లో 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, గ్లోబల్ సింబల్ అనేది. ఈ గ్లోబల్ సింబల్ మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మనకి పైన యాప్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు వ్యాలెట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలి. ఇక్కడ వ్యాలెట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఈ వ్యాలెట్ మీద మీరు క్లిక్ చేయండి. ఇక్కడ మనకి క్రియేట్ న్యూ వ్యాలెట్ అని వస్తుంది. సో క్రియేట్ న్యూ వ్యాలెట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. ఇక్కడ సెట్ పాస్కోడ్ ఉంటుంది. ఆల్రెడీ మీరు ఇంటర్నల్ లింక్ నెట్వర్క్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసినప్పుడు ఒక పాస్కోడ్ ఇచ్చి ఉంటారు కదా. ఇక్కడ కావాలంటే వేరే మీరు మార్చుకోవచ్చు, లేదంటే ఇదే ఇచ్చుకోవచ్చు. సో నేనైతే అదే ఇస్తున్నాను. సో మన పాస్కోడ్ ఇచ్చిన తర్వాత మనకి యూఆర్ ఆల్ సెట్ అని వస్తుంది. ఇక్కడ మీరు కంటిన్యూ మీద మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ అయితే మనకి క్రియేట్ అయింది. ఇక్కడ కనుక మీరు చూసుకుంటే ఇక్కడ బ్యాకప్ అని ఒక ఆప్షన్ ఒకటి కనబడుతుంది. సో దీని మీద మీరు క్లిక్ చేసుకుంటే షో మీ మా రికవరీ ఫ్రేజ్ ఉంటుంది. అంటే మనకి ట్రస్ట్ వ్యాలెట్ పై నెట్వర్క్లో కూడా మనకి పాస్ కీ ఉంటుంది కదా, అది ఎవరికైనా మీరు చెప్పారంటే మీ వ్యాలెట్ అన్నది వాళ్ళు ఈజీగా యాక్ట్ చేస్తారు. సో మీ వ్యాలెట్లో ఉన్న అసెట్స్ అన్నీ పోతుంటాయి. ఇది అన్నది మనం ఎవరికి చెప్పకూడదు. సో ఇక్కడ బ్యాకప్ మీద మనం క్లిక్ చేసుకుంటే షో మీ రికవరీ ఫ్రేజ్ ఉంది కదా, దీని మీద కానీ మీరు క్లిక్ చేస్తే మీకు కీవర్డ్స్ అనేది మీకు కనిపిస్తుంది. అది మీరు ఎక్కడైనా కాపీ చేసి పెట్టుకోండి. అది మీరు ఎవరికైనా షేర్ చేస్తారంటే మీ అసెట్స్ అనేవి లాస్ అయిపోయే ఛాన్స్ ఉంది. సో అది మీరు ఎవరికి చూపించకూడదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు మన డౌన్లైన్ అని మీ ప్రొఫైల్ అనే ఆప్షన్ కనబడుతుంది. సో దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ కనెక్ట్ నవ్ అని వస్తుంది. ఇక్కడ పైన చిన్న పాపప్ మెసేజ్ వస్తుంది, దాన్ని ఇంటూ మార్క్ కొట్టండి. కనెక్ట్ నవ్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆల్రెడీ క్రియేట్ అయిన వ్యాలెట్ కన్ఫర్మ్ చేసుకోమని చెప్తుంది. సో ఇక్కడ మీరు యాక్సెప్ట్ అన్న దాని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత నా హ్యూమన్ క్రెడిట్ స్కోర్ 0.042 ఉంది. సో ఇక్కడ నేను స్టార్ట్ మైనింగ్ మీద మనం క్లిక్ చేస్తాను అనుకోండి, యాక్చువల్గా మనకు మళ్ళీ మైనింగ్ యాప్లోకి వెళ్ళిపోతుంది. సో ఇలా మనకి మైనింగ్ యాప్లోకి వస్తుంది. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళేటప్పుడు మీరు సెక్యూరిటీ మీద మీరు క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు చేంజ్ పాస్కోడ్ అంటే మీరు ఫస్ట్ ఇచ్చిన పాస్కోడ్ అయితే మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. వ్యాలెట్ అంటే రీసెట్ వ్యాలెట్ కూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడ పాస్కోడ్ కన్ఫర్మేషన్ అన్నది మీరు అదే పాస్కోడ్ ఇచ్చుకోవాలనుకుంటే ఇక్కడ పాస్కోడ్ కన్ఫర్మేషన్ దగ్గర ఇక్కడ టిక్ మార్క్ ఇలా పెట్టుకోండి. బ్యాక్ వచ్చేసేయండి. ప్రొఫైల్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది కదా, టోటల్ హెచ్జిఎస్ 0.042 అని. ఇక్కడ మనకి హ్యూమన్ క్రెడిట్ స్కోర్ పెరగాలంటే ఏం చేయాలన్నది నేను వీడియోలో మీకు చెప్తాను. సో ఇక్కడ ఎంటర్ యువర్ ఇన్విటేషన్ కోడ్ అని ఉంది కదా, ఇక్కడ మిమ్మల్ని ఎవరైతే రిఫర్ చేశారో వాళ్ళ యొక్క రిఫర్ కోడ్ అనేది మీరు ఇక్కడ ఇన్వైట్ చేసుకోండి. మీకు హెచ్జిఎస్ అనేది మనకి స్ట్రాంగ్గా ఉంటుంది. సో నన్ను రిఫర్ చేసిన పర్సన్ యొక్క ఇన్విటేషన్ కోడ్ అన్నది నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఇక్కడ ఎంటర్ చేసి నేను సబ్మిట్ కొడతాను. ఇక్కడ ఒకసారి కన్ఫర్మ్ చేయాలి.
సో రిఫరల్ కోడ్ జాయిన్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో మీరేం చేస్తారంటే నా డౌన్లైన్ మెంబర్స్ అందరూ కూడా నా ఇన్విటేషన్ కోడ్ ఉంది కదా, ఇదైతే మీరు ఎంటర్ చేయండి. ఎక్కడ ఎంటర్ చేస్తారో మీకు ఇందాక ఇచ్చాను కదా ఇన్విటేషన్ కోడ్ అన్నది, మనకి ఇక్కడ ఎంటీగా ఉంది కదా మీరు ఓపెన్ చేసేటప్పుడు. సో మీకు ఇక్కడ నా ఇన్విటేషన్ కోడ్ అన్నది మీరు ఎంటర్ చేయండి ఆ బాక్స్లో. ఇది నా ఇన్విటేషన్ కోడ్. అక్కడ మీరు ఫిల్ చేసుకుంటే మీరు సబ్మిట్ కొట్టారనుకోండి, మీకు అక్కడ సబ్మిట్ కొడితే మీకు ఇక్కడ చూడండి యువర్ హెచ్ఈఎస్ ఫౌండేషన్ ఈజ్ నౌ స్ట్రాంగర్ అని వచ్చింది. సో ఎవరో ఒకరిది కంపల్సరీ ఇన్విటేషన్ కోడ్ మనం అక్కడ ఎంటర్ చేస్తే మనకి స్ట్రాంగ్ అవుతుంది. సో నా ఇన్విటేషన్ కోడ్ అనేది మీకు పెట్టాను కాబట్టి అది మీరు ఎంటర్ చేయండి. సో ఇప్పుడైతే మనకి ఏంటంటే ప్రజెంట్ ITLX వ్యాలెట్ అనేది కంప్లీట్గా మనకి ఏంటంటే సెటప్ చేసాం. సో ఏ డ్రాప్ అనేది మనకి లాంచ్ అయినప్పుడు ఆటోమేటిక్గా వ్యాలెట్లో మనకి చూపిస్తాయి ఎన్ని కాయిన్స్ అది మనకి వచ్చినటువంటి ITLX టోకెన్స్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే HCSC అన్నది అది హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అన్నది కనుక చాలామంది అడుగుతున్న విషయం ఏంటంటే దీన్ని పెంచుకోవాలంటే ఏం చేయాలంటున్నారు. మీరు ఫస్ట్ దీన్ని పెంచుకోవాలంటే యాప్లోకి వచ్చేసేయండి. మీరు యాప్లోకి వచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ లాస్ట్లో మీకు 4th ఆప్షను ఇది ఉంటుంది. దీని మీద మీరు క్లిక్ చేసుకోండి. ఇది సెక్యూరిటీ గ్రూపు. సో నేను ఆల్రెడీ ఏంటంటే 3 గ్రూప్స్ అన్నది నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. ఈ గ్రూప్స్ మీద కూడా మనకి HCS అనేది మనకి పెరుగుతుంది. ఈ గ్రూప్స్ అనేది మనం ఎలా క్రియేట్ చేసుకోవాలనేది కూడా నేను యూట్యూబ్లో షార్ట్లో పెట్టాను. అలాగే ఏంటంటే నా వీడియో కనుక మీకు నచ్చితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రజెంట్ నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ఇందులోని ఇంటర్నల్ లింక్ ఎయిర్ డ్రాప్ అనేది ఎలా క్రియేట్ చేయాలి ఏంటన్నది, ఇంటర్నెట్ నెట్వర్క్లో ఎలా జాయిన్ అవ్వాలి అన్నది నేను షార్ట్స్లో చేసి పెట్టాను. ఈ వీడియో కనుక మనం చూసుకున్నట్లయితే ఇంటర్నల్ లింక్ నెట్వర్క్ ఎయిర్ డ్రాప్లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలన్నది ఈ షార్ట్లో ఉంటుంది. సో అలా కాకుండా మనకి వీడియో మీద మీరు క్లిక్ చేసుకుంటే దీంట్లో మనకి ITLG టోకెన్స్ అన్నది మనం ఇంకా ఎలా బాగా ఎర్న్ చేయొచ్చు అన్నది నేను ఒక ప్రాజెక్ట్ ఇంటర్నల్ లింక్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇన్ తెలుగు అని చెప్పేసి ఒక వీడియో ఒకటి చేసి పెట్టాను. ఇందులో అయితే మీకు చాలా క్లియర్గా ఉంటుంది. ఈ వీడియోలోనే మన సెక్యూరిటీ గ్రూప్లో గ్రూప్ మైనింగ్ ఎలా చేయాలని చెప్పేసి నేను ఈ వీడియోలో చేసి పెట్టాను. షార్ట్లో అయితే మాత్రం ఏంటంటే రిజిస్ట్రేషన్ ఎలా కావాలని చెప్పేసి ఉంటుంది. ఇందులో అయితే ఇంటర్నల్ లింక్ ప్రాజెక్ట్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఎన్ని రకాలుగా మనం ఇంటర్నల్ లింక్ ఎయిర్ డ్రాప్లో మనం ITLG టోకెన్స్ అనేది ఎర్న్ చేయొచ్చు అన్నది, అలాగే సెక్యూరిటీ గ్రూప్ అనేది ఎలా క్రియేట్ చేయొచ్చు అని కూడా నేను ఈ వీడియోలో చేసి పెట్టాను. ప్రతి ఒక్కరు కూడా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. అలాగే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఎవరికైనా డౌట్ ఉంటే నా వాట్సాప్లో మెసేజ్ చేయండి, 100% నేను రిప్లై ఇస్తాను. నా వీడియో కనుక నచ్చితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.